సింగరేణిపై బీఆర్ఎస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమంటున్న శ్రీధర్ బాబు. సింగరేణి నుంచి 1 టన్ను బొగ్గు కూడా తప్పుదో పట్టలేదంటున్నారు. హరీష్ కావాలని గోబల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి వేల కోట్ల బకాయిలు పెట్టారని, ఆ పెండింగ్ నిధులతోనే ఇప్పుడు సింగరేణికి తడిచి మోపెడుతోందన్నారు. లేఖలు రాయడం కాదు, సింగరేణిలో అక్రమాలు జరిగినట్లుగా కిషన్ రెడ్డి దగ్గర ఆధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు శ్రీధర్ బాబు. సింగరేణిపై శ్రీధర్ బాబు కామెంట్స్ కి సంబంధించి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. మనతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. హరీష్ రావు ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. బొగ్గు సింగరేణికి సంబంధించి కోల్ మైన్స్లో బొగ్గే లేదు, మట్టి పిల్లల మీద మొత్తం బొగ్గు కప్పి బొగ్గు స్కామ్ చేస్తున్నారు. అసలు విజిట్కి కూడా మమ్మల్ని పంపించడం లేదు, విజిట్కి వెళ్దామంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నామంటున్నారు. ఎట్లా చూడొచ్చు సార్, అసలు ఈ సింగరేణికి సంబంధించిన బొగ్గు స్కామ్ ఏంటి, అసలు బొగ్గు ఉన్నదా లేదా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం సరికాదు. ఒక బొగ్గు పెళ్ళె కూడా బయటికి వెళ్ళాలంటే అక్కడ ఎవరి తరం కూడా కాదు. ఈరోజు వారు మాట్లాడిన ప్రతి మాట, ప్రత్యేకంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ఈ విధంగా మాట్లాడటం అనేది సింగరేణి కార్మికుడి పైన, సింగరేణి యాజమాన్యం పైన అహర్నిశలు కృషి చేసి బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఉన్న మొత్తం వ్యవస్థకు సంబంధించిన కార్మిక సోదరులపై నింద మోపినట్టిది. బొగ్గు నిక్షేపాలు ఉంటే మట్టిపైన బొగ్గేసి చేపడుతున్నాం అన్నట్టు అది ఎంత సత్యదూరమైన మాటలు. ఈ గ్లోబల్ ప్రచారంతో కాలం గడుపుదాం అనుకున్నది బీఆర్ఎస్ పార్టీ. బొగ్గు నిక్షేపాలకు సంబంధించి వారు రాజకీయ యాత్ర చేసింది. సరే, ప్రతిపక్ష పార్టీ కనుక ఏదైనా తప్పు దొడకలు ఉంటే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ లేని అంశం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి కూడా మాకు సంశయం కూడా లేదు. సింగరేణిని అప్పుల గనిగా మార్చారు. తెలంగాణ అప్పుల కంటే సింగరేణి అప్పులే ఎక్కువ అవుతున్నాయి. సింగరేణి కొల్లగొడుతుంది కాంగ్రెస్, సింగరేణిలో ఉన్న నిధులన్నిటిని కూడా మళ్లిస్తుంది అనే ఆరోపణలు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్న సూటిగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని, సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు ఏవైతున్నాయో, ఎన్ని సంవత్సరాలు బకాయిలు చెల్లించినాయి? 10 సంవత్సరాలు. ఆ బకాయిలు అన్నీ పేరుకపోయి ఈరోజు సింగరేణిపై భారం పడి ఈరోజు బకాయిలు మోపడయి కూర్చొన్నాయి. అటు కేంద్రంలో ఉన్న సర్కారు కూడా ఇప్పటికే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా సీఎంకు లేఖ రాశారు. ఈ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంది, ఆ కుంభకోణాన్ని వెలికి తీయాలంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాను. ఈ లేఖల ప్రత్యుత్తరాలకు సంబంధించి ఏం చెప్తుంది కాంగ్రెస్? వారి లేఖకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మా యాజమాన్యం. వారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఈ సింగరేణి ఏ విధంగా నడుస్తుంది, వ్యవస్థ ఏ విధంగా ముందుకు పోతుంది, ఇక్కడ నిక్షేపాలు ఏ విధంగా ఉంటాయి, నిక్షేపాలకు సంబంధించిన తరలింపు ఏ విధంగా జరుగుతుంది, పరిశ్రమలకు ఏ విధంగా తరలింపు చేస్తారు, 1 టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే ఏ విధంగా దాని అవుట్వర్డ్ ఏ విధంగా ముందుకు నడుస్తుంది అని అన్ని అంశాలు వారు తెలిసినప్పటికీ ఈరోజు రాజకీయం చేయాలని మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఆధారం ఉంటే తెలియజేయండి, తప్పకుండా దానిపైన ఎంక్వైరీ చేస్తాం. బాధ్యుల ఎవరిపై కఠినంగా చర్య తీసుకుంటాం. ఒక రాజకీయ ఆలోచనతో వారు పోతూ ఉన్నారు. మాకు కావాల్సింది కార్మికుడు సంక్షేమం, వారికి కావాల్సింది రాజకీయం. ఇది సింగరేణికి సంబంధించిన కారుణ్య నియామకాలకు సంబంధించి, మెడికల్ బోర్డుకు సంబంధించి అన్ని లీగల్ ప్రాసెస్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా సింగరేణి కార్మికుడిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడమే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్తున్నారు. ప్రవీణ్తో నరేష్ టీవీ 9 మంచిర్యాల.